నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈరోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమల్లి శ్రీనివాసరావు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, అమరావతి డెవలప్మెంట్, సో ఈ అమరావతి డెవలప్మెంట్ ఇప్పుడు ఏ విధంగా జరుగుతూ ఉంది, ఏ విధంగా జరగబోతూ ఉంది? ఎందుకంటే ముఖ్యంగా మనకి వినిపిస్తుంది ఏంటంటే కనుక మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళోసారి వస్తే కానీ ఇంకా ఈ డెవలప్మెంట్ ఇప్పుడే కాదు అన్నట్లుగా మనకు వినిపిస్తూ ఉంది. అండ్ వైసీపీ వాళ్ళు కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ అమరావతిలో ఏ రాజధాని అయినా డెవలప్మెంటు లేకపోతే దాన్ని అభివృద్ధి చేయటం, అది ఒక నగరంగా విస్తరించటం, రూపురేఖలు రావటం అనేటువంటిది లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఉండదు. ప్రస్తుతానికైతే అమరావతిలో ఐకానిక్ బిల్డింగ్స్ అయినా, అసెంబ్లీ భవనము ఆల్రెడీ హైకోర్టు రెడీ అయిపోయింది. ఇలాంటివన్నీ అవి రెడీ అయిపోతాయి. ఆ టవర్స్ కూడా శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఆ రోడ్ల నిర్మాణము, ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ రంగ సంస్థల తాలూకు అన్నీ రెడీ అవుతాయండి. అది పెద్ద కష్టం కాదు. మీరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రావాలంటే 25-30 ఏళ్ళు పడుతుంది. అది నిరంతరం ప్రాసెస్ అలా నడుస్తూ ఉంటుంది. అది ఇక్కడ మళ్ళా వస్తేనే కానీ అవ్వవు అనేటువంటిది వీటి వరకు అయిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చి మాత్రం ఏం పీకాడు? చచ్చినట్టు ఆ అసెంబ్లీలోనే కదా ఉన్నాడు. చేత మళ్ళా వస్తానే కానీ అవ్వదు అనేటువంటి అదేం లేదు. వీళ్ళ టర్మ్లో అవుద్ది, వీళ్ళు ఉండగానే అవుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావడం అనేటువంటి సమస్య లేదు కదా. అది అవుట్ ఆఫ్కి వచ్చినది, సిలబస్లో లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడో, మళ్ళీసారి అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేసి 11 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయనేటువంటిది ఆ సిలబస్లో లేదు. కాబట్టి ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. సరే, ఇక్కడ రాజధాని అమరావతి ఇప్పుడు రైతులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. అక్కడ చాలా అక్రమంగా కడతా ఉన్నారు, అమరావతి రైతుల భూములు లాక్కుంటున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ సభ నిర్వహిస్తూ వాళ్ళు అక్కడికి చర్చకు రావడం జరుగుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పుడున్న ప్రభుత్వం అడ్డుకోవడం జరుగుతుంది, అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకోవడం జరుగుతుంది. మీరు వాయిదా వేసుకోండి అని చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది, అదుపులోకి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకు అని? మొట్టమొదటిగా రైతులకి ఏమి అన్యాయం జరగట్లేదు. ఫస్ట్ రైతులు ఇష్టపూర్వకంగా రాష్ట్రం కోసం భూములు ఇచ్చారు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారు. ఒక 10 మంది రైతులు 200 ఎకరాలు ఇవ్వకపోతే లాక్కుంటారండి మామూలుగా. 29,000 మంది ఇచ్చిన నీకేం రోగం నిప్ప అని తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా చేయలేదు. వాళ్ళు ఇప్పటికే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు పోలింగ్లు ఇవ్వండి. అది ఈ ప్రభుత్వం యొక్క సామరస్య ధోరణి. అర్థమైందండి. అక్కడ రైతులు బెట్టు చేయటం, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకోవటం వాళ్ళ తాలూకు బుద్ధి బయటపెడుతుంది. మొన్న జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసిన తర్వాత రాజధాని మీద సీడ్ యాక్సెస్ రోడ్డు గురించి అతను మాట్లాడిన మాటలు విన్న తర్వాత అప్పటికప్పుడే ఒక అతను వెళ్ళి ఇచ్చేసాడు. సిఆర్డీకి వెళ్ళి బాబు ఇంకా భూమి ఇచ్చేస్తున్నాను, కావాలి పోలింగ్లో ఇచ్చేస్తున్నాను. అతను అంకాలు ఇంకా 2-3 ఇచ్చేశారు. అంటే మీకు ఏమర్థమైంది? 10 ఏళ్ల పాటు భూములు ఇవ్వనోడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసి మాట్లాడిన తర్వాత ఓరు బాబు వీటితో వెళ్తే దెబ్బ అయిపోతాను బాబు అని, వీడు అసలు బుర్రలేదురా బాబు అనుకుని ఇచ్చేసారు. చూశారు కదా. సరే, అక్కడ ఏదో భూములు వాళ్ళు పిలిచారు, అన్యాయం జరిగిపోతుందని వీళ్ళు వెళ్ళటానికి ప్రయత్నం చేశారు. నేనేమంటానంటే అమరావతిలో ఏం జరిగినా అక్కడ అన్యాయం జరగట్లా, వాళ్ళు రైతులకి ఏమి ద్రోహం చేయట్లా. ఒకవేళ చేసినా అడగడానికి అసలు హక్కు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వైసీపీ వాళ్ళు. ఎందుకంటే అక్కడ రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్ ఫర్ వైసీపీ, జగన్ గ్యాంగ్. ఎందుకంటే మీరు అమరావతిని శ్మశానం అన్నారు, అమరావతిని ఎడారన్నారు. ఆ పొట్టోని వేసుకుని ముంచేయడం చూశారు. మంగళగిరి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉండేవాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంటే కరకట్ట కమలాసన్ అంటారు కదా. ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను సంస్కారాత్మకంగా మర్యాదగా మాట్లాడాలి, కానీ ఆ కురచబుద్ధోడికి అలాగే మాట్లాడాలి. లేదంటే వాళ్ళు మేమేమైనా అంటాం, మమ్మల్ని ఎవరు ఏమన్నారు అనుకుని తెగ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని కూడా అంటారా బాబు అని. అందులో నాలటోడు అంటే ఇంకా పెంట వాళ్ళకి. అర్థమైందండి. అంటే మీరు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకోవచ్చు మీరు. అందుకున్నాను వీళ్ళు అమరావతిలోకి అడుగు పెట్టడానికి హక్కు లేదు వాళ్ళకి. అమరావతి గురించి మాట్లాడడానికి అసలు అర్హత లేదు. పైగా అక్కడ నిర్మాణ సామాగ్రిని దొంగిలించిన దొంగలు వీళ్ళు.
అర్థమైందండి. ఆ రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని పచ్చి దగా చేసి, మోసం చేసి, వాళ్ళ ఆక్రోశానికి గురి చేసి, ఆవేదనకు గురి చేసి, వాళ్ళు మానసికంగా హింసించి, భౌతికంగా దాడులు చేసి, వాళ్ళు వెళ్ళడానికి ఆధార్ కార్డు చూపించమని, అమ్మవారికి పొంగళ్ళు ఇవ్వాలంటే పొత్తి కడుపు మీద తన్నిన నీచులు వీళ్ళు. వీళ్ళకి అమరావతిలోకి అసలు అడుగట్టు మామూలుగా వెళ్ళి చూసి చేయడానికి తప్ప ఏదో ఉద్ధరిస్తాం నెలకూడదు వీళ్ళు. దాన్ని డెఫినెట్గా రైతులు అడ్డుకుంటారు. వీళ్ళు అయినా మొండిగా వెళ్తే మడతెట్టేస్తారు. అక్కడ ఏం గొడవలు జరగకుండా పోలీసులు మర్యాదగా చెప్తారు, వెళ్ళకుండా బాబు ఎందుకు వచ్చిన గొడవ. వాళ్ళ కోసమే చెప్పారు పోలీసులు, మీరు వెళ్ళకుండా వెళ్తే మీ ముడ్డి పగులుతుంది అని చెప్పి వీళ్ళని వద్దని చెప్పారు. ఇప్పుడు వరదలు వస్తాయి, వెళ్ళకుండా బాబు అందులో వెళ్తే మునిగిపోతారని చెప్తారు కదా. మనకి కలవట్ల మీద మళ్ళీ వెళ్ళొద్దని ఆపుతారు కదా పోలీసులు. ఎందుకు ఆపుతారు? మనం వెళ్తే పోతాం, కొట్టుకుపోతామని. అలాగే వీళ్ళు ఇష్టమైనట్టు అమరావతి ప్రాంతం వేశ్యల రాజధాని, వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, ఇలాంటి మాటలు మాట్లాడి అమరావతి నాశనాన్ని కోరుకుని మీరు వెళ్తుంటే వాళ్ళు చెంప పగలు కొడతారో, ఈపి చెట్లు కొడతారో, వద్దురా బాబు అని చెప్పి వీళ్ళ మర్యాద, వీళ్ళ రక్షణ కోసం ఆపారు వాళ్ళు. వీళ్ళేదో పెద్ద తోపులు తురుములు, వీళ్ళు వెళ్ళిపోతే ఏదో జరిగిపోద్ది అక్కడ, వాళ్ళు భయపడేం ఆపలేదండి. అది వాళ్ళు తెలియాలి. వాళ్ళ బుర్రతో కూల్ కూడా అది తెలియదు. సార్, ఈ మావి గన్ ఇష్యూ ఏంటి అసలు? ఈ మావి గన్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కనుక పెడితే మేమే వస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్న వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. వచ్చిన తర్వాత ఈ మావి గన్ మేము అనుకున్న విధంగానే చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనుకుంటున్నారు మీరు? ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అరాచకము, బూతులు, లేకపోతే దోపిడీ, మద్యం, ఇవన్నీ. అందులో ఏం మార్పు వచ్చిందని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెడతాడు, గెలుస్తాడు. అందులో అతనిలో ఏ పరివర్తన, పశ్చాత్తాపం వచ్చింది? ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు తలకాయలు కోసేస్తాం గట్ట అన్నప్పుడు అన్ని ఊరు కాదు అంటున్నారు కదా. అటువంటి వాడు ఎవరు ఎంచుకుంటాడు? ఎవడన్నా వాళ్ళకి బుద్ధి లేక బుర్ర లేక అంటున్నారు. మావిగా నన్ను దాని మీద మావిగా నన్ను ఎవడన్నా పిచ్చోడు. పిచ్చోళ్ళు మాత్రం అటువంటి మాటలు మాట్లాడతారు. ఓ పిచ్చాసుపత్రి పెద్దది కట్టి దానికి మావిగా నన్ను పేరు పెట్టి వీళ్ళందరూ అందులో పడేయాలి. వాళ్ళు వైద్యం చేయించారు. చంద్రబాబు గారు రిక్వెస్ట్ నాది, వీళ్ళందరూ మావిగా నన్ను ఎవడంటే వాడిని తీసుకెళ్ళి వైద్యం చేయించండి, లేదంటే వాళ్ళ వాళ్ళు ఇంకోటి కంటుకుంటూ తప్పించని చెప్తున్నాం మేము. దాని గురించి పెద్ద చర్చే లేదు, మేము జోక్గా తీసుకున్నాం దాన్ని. సార్, అమరావతి రియల్ ఎస్టేట్ గురించి కానివ్వండి, ఆంధ్రాలో ఉన్న రియల్ ఎస్టేట్ గురించి కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఎందుకంటే మనకి వస్తున్న సర్వే ప్రకారం డౌన్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్కువ ప్రకారం. ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు ఒక సంధికాలం నడిచిందండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రేట్లు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం అది చేయాలి. రియల్ ఎస్టేట్ రేట్లు పెరగాలని, మూమెంట్ రావాలంటే ఈ గ్యాంగ్ అందరం లోపల పడేయాలి. అది లేట్ అవుతుంది. ఇప్పుడు వేస్తారు, ఇక్కడ నుంచి వరుస పెట్టి వేస్తారు, పెరుగుద్ది రేట్. డోంట్ వర్రీ, రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈ మద్యం కేసు దగ్గరికి వచ్చింది, ఈడీ వాళ్ళు లోపల వేసేస్తున్నారు. జగన్మోహన్ ఈ వారం 10 రోజుల్లో అతను లోపలికి వెళ్ళిపోయినా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఆంధ్రాకి చాలా అప్పు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపు 3.5 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది ఈ ప్రభావం అంతా ప్రజల మీదే పడబోతుందా అని అంటే ఏం చెప్తారు? అదే కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజల మీద పడుద్ది, జగన్మోహన్ రెడ్డి చేస్తే వాళ్ళ బాబు మీద పడద్దా? అప్పుడు ప్రజల మీద పడుద్ది కదా. అవును, ఇది మీరు అలవాటు చేసిందే కదా. ఇది ఇంకా చేస్తారు. అయితే ఏంటి, ఇంకా చేస్తారు. ఎవరి కోసం చేస్తారు? చేయకపోతే నడవదు, చేస్తారు. దాని గురించి పెద్ద ఇష్యూ కాదండి. నువ్వు ఇచ్చినప్పుడు అలా తీసేసుకున్న వాడికి ఎవరికి కూడా ప్రశ్నించే హక్కు లేదు. ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న వాడికి ఎమ్మెల్యే నువ్వు ఎందుకు చేయలేదని అడగడానికి హక్కు ఎలాగైతే లేదో, ప్రభుత్వం ఇచ్చి అన్నీ ఆపగా తీసేసుకుని పాలు పితుకున్నట్టు పితికేసుకున్న వాడికి అదేటి ఇదేటి అని అంటాం లేదు, మూసుకుని కూర్చుంటామే. మీ బాబు నీ బండి కొనాలి, కారు కొనాలి, ఏసీ పెట్టించాలి, అప్పులు అయిపోయినాయి, ఆస్తి అయిపోయిందిరా అంటే నువ్వు అడుగుతాను ఉంటుందా? అవి ఏమి లేకుండా అక్కడి నుంచి ఇస్తాడా, అవన్నీ అమ్మి కట్టుతాడు, అప్పు చేస్తాడు. ఇదే అంతే. నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నాకు సబ్సిడీ వద్దు, పెన్షన్లు వద్దు, మేము కష్టపడి పని చేసుకుంటాం, ఇంట్లో లెగలేని ఉంటే ఆడికే పెన్షన్ ఇయ్యి, మాకు ఆరోగ్యం జాగ్రత్తగా హాస్పిటల్కి మంచి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టు, ఆరోగ్యశ్రీలు లక్షలకు దొబ్బెట్టుకో, ఇలాగ జాగ్రత్తగా ఉండి మనం కూడా ప్రభుత్వాన్ని సహకరించి పథకాలు ఇచ్చాడు కదా అని దొంగోళ్ళకి అందరికీ ఓట్లేసి జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి ఓట్లేసి రాష్ట్రాన్ని పాడు చేసుకోకుండా ఉంటే అప్పులు ఉండవు, సొప్పులు ఉండవు. వాళ్ళ అభివృద్ధి చేయని చంద్రబాబును ఓడిచ్చేసి
ఈ దొంగలందరినీ గెలిపించుకుంటే మన కర్మ అది మనం చేసిన తప్పు ఎవడు అనిపిస్తాడు, మనం చేసింది మనమే అనిపించాలి. మనం తప్పు చేస్తే ఇప్పుడు మోకాలు చెప్పు మీద ఇప్పుడు మనం తప్పు చేస్తే ఇప్పుడు పార్కులో పర్స్ పాడేసుకుని బీచ్లో ఎత్తుకుంటూ దొరకదు కదా. ఎవడు తప్పు చేస్తే ఆడే అనిపించాలి. మనం ఎప్పుడు తప్పు చేసాం? రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది బాగుంది అనుకున్నాడు 2004లో పంచికట్టుకుని మోసం చేసాడు మనల్ని. ఆ మోసంలో పడిపోయాం. దాన్ని అనిపించాలి. ఇంకా అయిపోద్ది అప్పు, ఇంకా అయిపోద్ది. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏదో పెడతాడు, వీళ్ళు 10,000 ఇచ్చేస్తారంటారు పెన్షన్. అనిపించాలి ఎవరి కోసం, మన డబ్బే మనకు పెట్టేస్తారు. సరే, ఇక తెలంగాణలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సో ఇక్కడ మరి టీడీపీ కనుక పోటీ చేస్తే టీడీపీ పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతూ ఉంది? యాజ్ ఏ కూటమిగా పోటీ చేయబోతూ ఉంటుందా, లేదంటే విడివిడిగా పోటీ చేయబోతూ ఉంటుందా? ఏదేమైనప్పటికీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ప్రజల్లో? ఎందుకు అంటే ముఖ్యంగా హైదరాబాద్లో చాలామంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు కాబట్టి, అదేవిధంగా తెలంగాణ వాళ్ళకి కూడా టీడీపీ మీద ఇంకా అభిమానం ఉంది కాబట్టి మరి ఏ విధంగా ఉండబోతుంది? ఇటు పక్క తెలంగాణని అభిమానిస్తారా, లేదంటే? మీరు అన్న దాంట్లో రెండో పాయింట్ కరెక్ట్ అండి. ఆంధ్ర వాళ్ళు అందరూ కూడా టీడీపీ వెనకాల ఎందుకుంటారో, ఆ ఏడుంబాబు జగన్ వెనకాల కూడా ఉంటారు కదా. అవును. చేత మీరు దాని గురించి ఇప్పుడు ఏంటంటే టీడీపీ లీడర్ లేబరే క్యాడర్ ఉంది. ఎన్డీఏ కూటమిగా వస్తే ప్రభావం ఉంటుంది. ఎన్డీఏ కూడా బీజేపీ వాళ్ళు టీడీపీతో ఇక్కడ లేకుండా మేమే దొబ్బేయాలని చూస్తున్నారు వాళ్ళు. ఇక్కడ తెలంగాణ బీజేపీ వాళ్ళు టీడీపీతో కూటమిగా కంటే విడిగా వెళ్ళాలని చూస్తున్నారు. విడిగా వెళ్తే ఏమవుద్దంటే అది టీఆర్ఎస్కి, కేసీఆర్కి బెనిఫిట్ అవుద్ది. అంచేత టీడీపీ పోటీ చేయదు. ఇప్పుడు వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, లేదా కూటమిగా పోటీ చేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవ్వాలి, లేదా వాళ్ళు పోటీ చేయడం వల్ల కేసీఆర్ బెనిఫిట్ అవుద్దాం అంటే వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు? పైగా టీడీపీ క్యాడర్కి కేసీఆర్ని చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కనపడతాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ ఉంటాడు, ఈశ్వర్. కానీ చంద్రముఖికి ఈశ్వర్లో ఎవరు కనపడుతూ ఉంటారో రాజు కనపడుతూ ఉంటాడు. అలాగే టీడీపీ క్యాడర్కి కేసీఆర్ని చూస్తుంటే జగన్ కనపడుతూ ఉంటాడు. అంచేత అందరూ వెళ్ళి రేవంత్ రెడ్డికి వేస్తారు ఓట్లు. రేవంత్ రెడ్డి మా ఊర్రా బాబు అనుకుంటున్నాం. నేను కూడా అనుకుంటాను రేవంత్ రెడ్డి మా ఊర్రా బాబు అనుకుంటాను నేను, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా కానీ. అలాగే వాళ్ళందరూ మళ్ళీ వేసేస్తారు టైపు. బీజేపీ బీఆర్ఎస్ గెలవకూడదు అనుకుంటే, రాజ్యాధికారానికి వెళ్ళాలనుకుంటే కూటమిగా రావాలి. ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన వస్తే రేపొద్దున అధికారంలో కూడా వస్తారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఆంధ్రాలో ఏ విధంగా అయితే కూటమిగా పోటీ చేశారో ఇక్కడ కూడా ఆ విధంగా పోటీ చేస్తే అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని కేసీఆర్ బెనిఫిట్ అవ్వాలన్నట్టు కానీ విడివిడిగా పోటీ చేస్తాం, టీడీపీ వద్దు, ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, మేమందరూ రేవంత్ రెడ్డి వెళ్ళిపోతాం. ఇదే క్రమంలో కవిత గారు ఏమని కామెంట్ చేశారు అని అంటే కనుక, జనసేన, బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేయబోతూ ఉన్నాయి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అని చెప్పేసి కవిత ఈ మధ్య కాలంలో జనసేన పార్టీ మీద ఎక్కువ వ్యాఖ్యలు చేస్తూ ఉంది. దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు కూటమిగా ఉన్నారు, పొత్తు లేకపోతే ఆవిడ పడితే కదా, అప్పుడు కూడా కాంగ్రెస్ బెనిఫిట్ అవుతుంది. టీడీపీ పొత్తులో ఉంటే ధర్మం పాటిస్తారు వాళ్ళు. మేమే ఉదాహరణ 2023 ఎన్నికల్లో కూటమి లేదు కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్కి పోయారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకి పొత్తులో ఉన్నారు కాబట్టి 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి, అంతకన్నా ఎక్కువ కదా. మరి ఆ వారం మరి అసెంబ్లీ ఎందుకు గెలవలేదు? ఆ వ్యత్యాసం అర్థమైందా? కూటమిగా ఉంటే బెనిఫిట్ ఏంటి, కూటమిగా లేకపోతే బెనిఫిట్ ఏంటి? అది సార్ ఇప్పుడు జనసేన ఇక్కడ ఏ విధంగా పోటీ చేయబోతుంది అనుకోవచ్చు? జనసేన కూడా బలంగానే ఉన్నదండి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే వెరీ స్ట్రాంగ్ ఫోర్స్. విడివిడిగా ఉంటే బలం ఉండదు. జనసేనకి మళ్ళీ మామూలుగా అప్పం కింద ఉంటుంది విడివిడిగా ఉంటే. వీళ్ళందరూ కలిస్తేనే ఫోర్స్. సార్ ఈ మధ్యకాలంలో కవిత గారు జనసేన పార్టీ మీద కానివ్వండి, జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉంది. ఇదే క్రమంలో ఒకటి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంది. అదేంటంటే ఇడుపు కాగితం అనే కాంట్రవర్సీ తెలంగాణ వర్సెస్ ఆంధ్ర విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇడుపు కాగితం అంటే ఏంటో మీకు తెలియకపోతే పవన్ కళ్యాణ్ అడగండి అని చెప్పేసి కవిత కొన్ని కామెంట్స్ చేసింది. దీనిపైన మీరు ఏమంటారు? అది ఆ రకమైన విద్వేషపూరిత ప్రసంగాలు చేయటం వల్ల వాళ్ళ గౌరవం తగ్గుద్దండి. ఎవరైనా సరే ఇడుపు కాగితం గురించి, భాష గురించి, వ్యాస గురించి అవమానకరంగా మాట్లాడినా, కించపరిచినా వాళ్ళు క్షమార్హం కారు. వాళ్ళకి క్షమాభిక్ష పెట్టకూడదు, వాళ్ళకి క్షమించకూడదు. ఎందుకంటే మన తెలుగు భాష అద్భుతమైన సౌందర్యం. ఆ సౌందర్యానికి నగిషీలు ఉంటాయి. తెలుగు భాషకు ఉన్నన్ని నగిషీలు ఏ భాషకు ఉండవండి. అన్ని అక్షరాలు ఉండవు, అన్ని అర్థాలు ఉండవు.
మనది ఒక అద్భుతమైన భాష, అమృతం తర్వాత మన భాషే. తేనె కంటే తీయని తెలుగు. అది రకరకాల యాసలు ఉంటాయి. తేనె కూడా పుట్ట తేనె ఉంటుంది, పట్టు తేనె ఉంటుంది, వేప చెట్ల మధ్య ఉంటే ఒకలాగా ఉంటుంది, పూల మొక్కల మధ్య ఉంటే పట్టు తేనె ఒకలాగా ఉంటుంది, కొండల్లో పడితే ఒకలాగా ఉంటుంది. ఆ తేనె తల్లి రుచి మారుతూ ఉంటుంది. అలాగే మన యాస ఆదిలాబాద్లో ఒకలాగా ఉంటుంది, నిజామాబాద్లో ఒకలాగా ఉంటుంది, రంగారెడ్డిలో ఒకలాగా ఉంటుంది, మహబూబ్నగర్లో ఒకలాగా ఉంటుంది, వరంగల్ కరీంనగర్లో ఒకలాగా ఉంటుంది, ఖమ్మంలో ఒకలాగా ఉంటుంది, శ్రీకాకుళంలో ఒకలాగా ఉంటుంది, రాయలసీమలోని అనంతపురానికి కడప పొద్దుటూరుకి డిఫరెంట్ ఉంటుంది, తిరుపతికి మళ్ళీ ఇక్కడ కర్నూలుకి ఒకలాగా డిఫరెన్స్ ఉంటుంది. బార్డర్లో ఆయా జిల్లాలో ఆ రాష్ట్రాల బార్డర్, కర్ణాటక బార్డర్లో కర్ణాటక కలిసి కన్నడతో కలిసి ఉంటుంది, తమిళనాడు బార్డర్లో వాళ్ళతోటి, ఒరిస్సా బార్డర్లో వైజాగ్ పార్వతీపురం. ఇన్ని భాషల్లో యాసల మధ్య యాసలు వేరైనా మన భాష ఒక్కటే, ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటే. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు 60-70 ఏళ్ల క్రితం చెప్పాడు, బుద్ధి లేని బుద్ధిహీనులారా మీరు ఎందుకురా యాసల గురించి భాష గురించి. మన తెలుగు వాళ్ళందరం రాష్ట్రాలుగా విడిపోయిన భాషగా తెలుగు వాళ్ళగా ఒక్కటిగా ఉండడం మానేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎలా ఏడుతున్నారా బుద్ధిహీనులారా. ఈ భాష గురించి యాస గురించి ఎవడం మాట్లాడినా, తప్పుడు మాటలు మాట్లాడినా ఆడ ఎదవన్నారు, ఎదవ కింద లెక్క. అది సో ఇదంతా ఎవరు దాన్ని సమర్థించినా విమర్శించినా అసలు ఆ పనికిమాల భాష సంభాషణలోకి వెళ్ళకూడదు. దానికి ఈ రాజకీయ నాయకులు కలవ చేసుకుని తయ్యమంటే తయారైపోయి మాట్లాడకూడదు. ఇప్పుడు ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ప్రజల మధ్య విద్వేషాలు రగలలేదు. మనం అందరం కూడా సయామీ కవలలాటోళ్ళం. ఆంధ్ర తెలంగాణ, ఇక్కడ గాయమైతే అక్కడ నొప్పి వస్తుంది, అక్కడ గాయమైతే ఇక్కడ నొప్పి వస్తుంది. కాబట్టి వీళ్ళంతా ట్రై చేసినా పని జరగదు. ఆంధ్రాలో ఆల్రెడీ అప్పే చాలా అవుతూ ఉంది అని అంటే కనుక, అసలే అప్పు అవుతుంది అని అంటే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు గారు ఇంకో కొత్తిల్లు తీసుకుంటున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. ఈ కొత్తిల్లు తీసుకోవడం వల్ల కూడా ఏంటి ఉపయోగం అని చెప్పేసి కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. కొత్తిల్లు తీసుకుంటాం వల్ల ఏంటి ప్రయోజనం, నష్టం అంటే ఎదవన్నారు కదా ఎవడో చెప్పు, బోగనా కొడుకు. ఈ మాటలను కట్ చేయకూడదు. లేదు అర్థమైందా? చంద్రబాబు నాయుడికి రీలు కట్టుకుంటే రోగం వీళ్ళకి. వీళ్ళు భాగస్వామ్యంగా కట్టుకోవట్లేదు కదా వాళ్ళు. వీళ్ళు తిని ప్రజల మీద పడి తిని సంపాదించి ఎదటోడి మీద ఏడవటం తప్ప జగన్మోహన్ రెడ్డి బందిపోడు తంగాడు ఏం కష్టపడి సంపాదించాడు చెప్పమనండి. చంద్రబాబు గారు అంటే ఇంటర్ ఎవరో అల్లుడు, 78లో ఎమ్మెల్యే, 2004 ముందు వీళ్ళు ఏవో అడుక్కు తింటున్నారు వీళ్ళు, ఈ బ్యాచ్ అంతానే. మరి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇల్లు కట్టుకుంటే ఏడుస్తారు ఎదన్నారు ఎదోలా. సో జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే మద్యం కుంభకోణం ఉందో మన దేశవ్యాప్తంగానే అతిపెద్ద కుంభకోణం అని చెప్పేసి మనకు వినిపిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. సో ఇంకా దీని గురించి మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అసలు వినిపించడం లేదు. అంటే ఇది ఎంత క్లోజ్ అయింది? ఏం క్లోజ్ అయిందని ఎవరు చెప్పారు నీకు వినిపించట్లేదని? వచ్చే వారం లోపల అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని. కారుమూరి నాగేశ్వరరావు కొడుకుని అరెస్ట్ చేయరు. కారుమూరి నాగేశ్వరరావు విచారణలో రేపు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మేము తమ్ము కూడా పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్ట్ అవుతారు. వచ్చే వారం కూడా ఏ క్షణమైనా అరెస్ట్ అవుతాడు. అందుకనే ప్రెస్ మీట్లు, పిల్లసాయిగడి గొడవలు ఇవన్నీ. లేకపోతే పిల్లసాయిగడి క్యాస్ట్ గొడవలు ఇడిపోనేటి. అంటే రాష్ట్రంలో ఏం జరిగినా కానీ క్యాస్ట్ల గురించి మాట్లాడతాడా? అసలు బుద్ధి జ్ఞానం ఉంది ఎవరికన్నా? క్యాస్ట్ల గురించి మాట్లాడేవాడికి ఒక దొంగోడు, చైన్ స్నాచరు, అంతకుడు, పోక్సో కేసులు ఉన్నవాడి మీద కులానికి ఆపాదిస్తారు. వాళ్ళు ఒప్పుకుంటారా కులం? వాళ్ళే చీ అన్నారు. ప్రతిదానికి కులం అని చచ్చిపోతారు వీళ్ళు. అంటే మేము కాపులమైనప్పటికీ ఎవడైనా కాపులైతే ఏంటి? వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. సాయికృష్ణ కాపులైనప్పటికే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం జరుగుతుంది, సపోర్ట్ ఇస్తలేరు అని చెప్పేసి ఇప్పుడు జనసేన వాళ్ళు కొందరు మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దీని గురించి మీరు ఏమంటారు? ఈ కాపుల నిర్ణయం గురించి మీరు ఏమంటారు? అసలు ఇప్పుడు ఒక మాట అండి, ఏ క్యాస్ట్ గురించి అయినా మాట్లాడకూడదు. వాళ్ళు నేరస్తులు కులమేటండి. కాపు ఎవడ ఏ క్యాస్ట్లో తప్పు చేసినా నేరస్తుడిగానే చూడాలి. అవును, ఇది పరిస్థితి. సో ఫైనల్గా ఈ సాయికృష్ణ కేసులో మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు సాయికృష్ణ కేసు ఏదైతే ఉందో అందులో సిఐ నాగరాజు ఇందులో మెయిన్ నిందితుడిగా ఉన్నాడు. సో దీని గురించి ఫైనల్గా చెప్పేది ఏముందో, అతను అరెస్ట్ చేయడం, అతను అరెస్ట్ చేయరు, అత్యాచారం మోపారు అతను కదా. అంతే. థ్యాంక్ యూ సార్.